మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన వారం అంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి ఎండవేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములు వారంలో మనల్ని ప్రవేశపెట్టాడు కదండి. అందుకే ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6-7 వచనములు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఆయన సన్నిధిలో పడి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, మరి ఎంతగానో మొరపెట్టుకుంటున్నప్పుడు మరి నీ మొర ఆయన ఆలకిస్తానని అంటున్నాడండి. అంతే కదండి, నీకున్న శ్రమలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు అన్నిటి నుంచి కూడా తప్పిస్తాను, రక్షిస్తానని అంటున్నాడండి. మరి మనము ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ ఆయన దూతలను కాపలాగా ఉంచుతానని అంటున్నాడండి. ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు బైబిల్లో ఉన్న మాటలు ఎంతో మనసుకు ప్రశాంతంగా, హాయిగా మరి మనకి అనిపిస్తుందండి. నెమ్మదినిస్తాడండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు అనేది కలగాలని మనం కోరుకుందామండి. మరి మనకు కలిగిన భయాలన్నిటి నుంచి తప్పిస్తాడండి. ఆయన దూతలను ఆజ్ఞాపించి మన చుట్టూ కావలుగా ఉంచుతాడండి. అప్పుడు మనకి ఏ ఆపద రాదండి, ఏ భయము రాదండి, ఏ బలహీనత రాదండి, ఏ సమస్య రాదండి. మరి శ్రమలన్నిటి నుంచి కూడా ఆయన తప్పిస్తానని మాటిస్తున్నాడు ఈ వాగ్దానంలో. మరి ఎప్పుడు నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు దీనంగా మొరపెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకోవాలి. అలాంటి విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు నీ శ్రమలను గుర్తిస్తాడు, నీ శ్రమల నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడు. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు మన బ్రతుకుల్లో మరి నెరవేర్పు కలగాలని మనము కూడా కోరుకుందామండి. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మనం ఆయన దగ్గర నుంచి పొందుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదింపబడతారు. మరి దీవెనలు రావాలి, ఆశీర్వాదాలు రావాలనుకుంటే ఎలా వస్తాయనుకుంటున్నారు? దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి అందించేవారుగా మీరు ఉండాలి. అలాంటి దీవెన ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరము పొందుకోవాలని, ఈ వాగ్దానం మనందరి పట్ల జరిగించాలని, నెరవేర్పు కలగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.